వెళ్తూ వెళ్తూ వారి బండారం బయటపెట్టిన శేఖర్ భాష. బిగ్ బాస్ రెండో వారం అనుకున్నట్లనే శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు. అయితే శేఖర్ ఎలిమినేషన్లో చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఇంటి బయటకు ఎవరొస్తారనేది హౌస్ మేట్స్ డిసైడ్ చేయబోతున్నారంటూ శేఖర్ భాష ఆదిత్యల గురించి నాకు చెప్పారు. హౌస్ బయట లోపల విషయాలను పరిగమించే రీజన్ చెప్పాలి అంటూ శేఖర్ భార్య డెలివరీ గురించి ఇంటి ఇచ్చారు. ఓవైపు శేఖర్ భాష, మరోవైపు ఆదిత్యలలో ఎవరు హౌస్లో ఉండాలని మీరు అనుకుంటే వాళ్ళ మెడలో పూలదండ వేయండి అంటూ నాకు చెప్పారు. దీంతో 11 మంది హౌస్ మేట్స్ తమ డిసిషన్ చెప్పారు. సీత మినహా మిగిలిన 10 మంది ఆదిత్య మెడలోనే దండేశారు. శేఖర్ భాషకు మొదటి వారంతో పోలిస్తే ఈ వారం కాన్సంట్రేషన్ తగ్గిందని, ఇంట్లో వాళ్ళ గురించి బెంగ పెరిగిందని, హౌస్లో ఉండాలని కోరిక కూడా తగ్గిందంటూ చెప్పుకొచ్చారు. దీంతో హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం శేఖర్ భాషను ఎలిమినేట్ చేశారు. ఈ డిసిషన్ చెప్పగానే శేఖర్ చాలా ఎమోషనల్గా ఆనందపడ్డాడు. ఇది నాకు చాలా అవసరం, దీన్ని పాసిబుల్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ అంటూ శేఖర్ అన్నాడు. ఇక శేఖర్ వెళ్ళిపోతున్నాడని సీత, విష్ణుప్రియ ఎమోషనల్ అయ్యి ఏడ్చారు. కానీ నేను సంతోషంగా వెళ్తున్నా, ప్లీజ్ ఇలా పంపొద్దంటూ శేఖర్ అన్నాడు. ఇక స్టేజ్ మీదకి రాగానే బుల్లి భాష పుట్టినందుకు కంగ్రాట్స్ అంటూ నాగ్ అన్నారు. దీనికి శేఖర్ తనదైన స్టైల్లో అందరికీ బిడ్డ పుట్టాడని డాక్టర్ లేదా నర్స్ చెప్తాడు కానీ నాకు కింగ్ నాగార్జున చెప్పారు అంటూ శేఖర్ అన్నాడు. ఇక వెళ్తూ వెళ్తూ హౌస్లో ముగ్గురు రియల్ పర్సన్స్ గురించి చెప్పమని నాగ్ అన్నారు. దీంతో రియల్ అన్న చోట సీత, విష్ణుప్రియ, ప్రేరణ ఫోటోలు పెట్టాడు. సీత నా చెల్లి, చాలా రియల్ పర్సన్ అంటూ శేఖర్ అన్నాడు. ఇక విష్ణుప్రియ చాలా ఇన్నోసెంట్ అని చెప్పారు. తర్వాత ఫేక్ పర్సన్స్ అంటే మొదటిగా సోనియా పేరు చెప్పాడు. ఆమెను మొదట్లో హౌస్లో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. ఆమె నవ్వు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ తర్వాతి రోజు నామినేషన్స్లో మాంకాళి అవతారం ఎత్తింది. ఇలా క్షణాల్లో ఫేస్ చేంజ్ చేయగలదు అంటూ శేఖర్ అన్నాడు. ఆ తర్వాత మణికంఠ కూడా ఫేక్ అని చెప్పాడు. చూపించాల్సిన చోట ఎమోషన్ చూపించకుండా అవసరం లేని చోట చూపిస్తూ చాలా కాలిక్యులేటెడ్గా ఉంటాడు అంటూ శేఖర్ అన్నాడు. తర్వాత ఆదిత్య బొమ్మ పెడుతూ ఆయన నన్ను 3 సార్లు నామినేట్ చేశాడు. తిరిగి నేను ఒక్కసారి నామినేట్ చేస్తేనే ఫేస్ మారిపోయింది. సూటిపోటి మాటలు మాట్లాడినట్లు అనిపించింది. నేను తీసుకున్నంత స్పోర్టివ్గా ఆయన తీసుకోలేదంటూ శేఖర్ అన్నాడు. ఇలా మొత్తానికి వెళ్తూ వెళ్తూ అందరికీ తెలిసిన సోనియా బిహేవియర్ను మరోసారి ఆడియన్స్కి గుర్తు చేసి వెళ్ళిపోయాడు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.